బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా 1 రేస్ కి మిస్ వరల్డ్ పోటీలకు లింక్ పెట్టి మాట్లాడిన కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల. కేటీఆర్ కి మైక్ ఇస్తే మైక్ టైసన్ లా రెచ్చిపోతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చే ఏ డెవలప్మెంట్ కూడా కేటీఆర్ ఒప్పుకునేలా లేడు. మిస్ వరల్డ్ విషయంలో కేటీఆర్ అంటున్న మాటల్లో అర్థం లేదన్నారు చామల. మిస్ వరల్డ్ పోటీలకు కాంగ్రెస్ పాలనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఆయన. అది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించిన అంశం. ఫార్ములా రేస్ పెట్టొద్దని ఇక్కడెవరూ చెప్పలేదు, కానీ దాన్ని నిర్వహించిన తీరు మాత్రమే తప్పు పడుతున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో నిన్న మాట్లాడుతూ మిస్ వరల్డ్ కాంపిటీషన్ తీసుకొస్తుర్రు, ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగులు అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్ర సమస్యలు. ఆయన ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఒప్పుకొని వాళ్ళు 46 కోట్ల రూపాయలు ఈరోజు నష్టం జరిగింది అంటుండ్రు. ఎందుకంటే 55 కోట్లతోటి ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెడితే ఆయనే ఒకప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఈయన రెండింటిని కాంట్రాడిక్ట్ చేయడానికి ట్రై చేస్తుండు. ఏది మిస్ వరల్డ్ని, ఫార్ములా ఈ రేస్ని. ఫార్ములా ఈ రేస్ చేయడం తప్పనిలే మేము. ఫార్ములా ఈ రేస్ చేసే విధానము ఆయన తీర్మానం పెట్టకుండా, క్యాబినెట్లో తీర్మానం పెట్టకుండా ఆయన సొంతంగా ఆయన దోస్తుల్ని కాపాడనికే ఆ అగ్రిమెంట్లో 46 కోట్ల రూపాయలు అప్పడంగా మున్సిపల్ నిధుల్ని తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడాన్ని తప్పుపట్టి మాట్లాడినమే తప్ప, రాష్ట్రంలో అంతర్జాతీయ కార్యక్రమాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏది జరిగినా హైదరాబాద్కి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ చేసే పనిని చిత్తశుద్ధితోటి ఒక సిస్టమేటిక్గా చేయాలి. ఇవాళ ఆయన చేసిన తప్పిదాన్ని 46 కోట్ల రూపాయలు అప్పడంగా ఆయన మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏదో ఒక అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన విషయం మాట్లాడుతుంటే, ఈరోజు 55 కోట్ల రూపాయలు పెట్టి మిస్ వరల్డ్ కాంపిటీషన్ చేస్తుంటే, మిస్ వరల్డ్ కాంపిటీషన్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై చిత్తశుద్ధితో పరిపాలించేదానికి సంబంధం లేదు. ఇది పరిపాలన, అది మన బ్రాండింగ్. ఈ రెండింటిని కూడా పదే ప్రజలను తప్పుదో పెట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్కి ఒకటే చెప్తున్నాం. నువ్వే చెప్పినావు 10 ఏళ్లలో నేను హైదరాబాద్ని, తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినా అని. మరి ఈరోజు నువ్వు దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓ మంచి కార్యక్రమం నడుస్తుంది, రేపు ఇంకో కార్యక్రమం ఉంది రైజింగ్ తెలంగాణ అని చెప్పి విదేశాల నుంచి 150 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి 2050 విజన్ మీద కూడా కార్యక్రమం జరగబోతుంది. మరి ప్రతిదాన్ని తప్పు పడతావా, దేన్నన్నా ఒప్పుకుంటావా? ఎందుకంటే మైక్ ఇస్తే మైక్ టైసన్ అయిపోయి ఏం మాట్లాడుతాడో తెలియనటువంటి కేటీఆర్కి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు మాట్లాడేది ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్నావు, గతంలో మంత్రిగా ఉన్నావు, గతంలో 10 ఏళ్ళు మీరు పరిపాలించారు. తెలంగాణ భవిష్యత్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన